బ్రేకింగ్ న్యూస్. గంజాయి మత్తులో దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తులో చాలా మంది నేరగాళ్లు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. గంజాయి కారణంగా యువత చెడిపోవడంతో పాటు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మత్తులో చిన్న పెద్ద తేడా లేదు. పసిపాప దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు లేడీస్ పై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా చాలా మంది మహిళలు, చిన్నారులు అత్యాచారాలకు బలవుతున్నారు. సైఫాబాద్ లో 8 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు కిరాతకుడు. గంజాయి మత్తులో మృగంలా ప్రవర్తించాడు. పాపం చిన్నారి అనే కనికరం లేకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులకు ఒక పాప, ఒక బాబు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లిన సమయంలో 2 చిన్నారులను ఇంటికి పిలిచాడు ఆ యువకుడు. చిన్నారి సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ 2 చిన్నారులని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా పేరెంట్స్ బాలిక సోదరుడని నిలదీశారు. దీంతో చిన్నారి తమ్ముడు నిజాన్ని చెప్పాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. అటు రోజు రోజుకి గంజాయి మత్తులో కూడా యువకులు చేస్తున్న దారుణాలు మనం చూస్తున్నాం. అయితే ఏకంగా 8 ఏళ్ల చిన్నారిపై కూడా ఒక యువకుడు అయితే దారుణ ఘటనకు పాల్పడ్డాడు. అసలు ఈ ఘటన అంతా ఎప్పుడు జరిగింది? వారి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అసలు గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఘటనగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే మైనర్ ఆ పాప కావడంతోనే వాళ్ళు ఈ కేసుకి సంబంధించి మొదట చైల్డ్ వెల్ఫేర్ కి అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత ఫిర్యాదు మేరకునే వీళ్ళు కేసును నమోదు చేసుకొని ఆ నిందితుడి కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆ నిందితుడు ఆ పిల్లలిద్దరితో కూడా రెగ్యులర్ గా ఆడుతూ ఉంటారు. వాళ్ళతో పరిచయం ఉండడం వల్లనే ఆ పిల్లలు పిలవంగానే అతని దగ్గరికి వెళ్లారు అని చెప్తున్నారు. ఆ తర్వాత అతను గంజాయి తీసుకోవడము, కూలి పనులు చేయకుండా రోజు గంజాయి తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద అటు గొడవలకు దిగడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలోనే ఆ పిల్లలిద్దరిని కూడా ఇంటికి పిలిపించుకొని అత్యంత కిరాతకంగా, అంటే కనీసం తను ఆ చిన్న పాపతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా అర్థం కానటువంటి ఆ గంజాయి మత్తులో ఉండి తన మీద అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా కూడా చెప్తున్నారు. వైపు పోలీసులు కేసుకు సంబంధించి సెపరేట్ టీమ్స్ గా ఏర్పడి తన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్తున్నారు. కానీ ఆ మైనర్ బాలిక కావడంతో కేసుకు సంబంధించి కొంతమేరకు పోలీసులు కూడా మీడియా కానీ లేకపోతే బయట వివరాలను వెల్లడించడానికి కొంతమేరకు నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే గతం నుంచి కూడా గంజాయికి బానిసైనటువంటి వాళ్ళు చాలా వరకు హత్యలు చేయడం, అదేవిధంగా దొంగతనాలు, ఇతరుల మీద దాడి చేయడం ఇలాంటి ఘటనలు చూసాము. కానీ ఈ ఘటన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసివేస్తుంది. కనీసము ఒక చిన్న పాపని అతను గంజాయి తీసుకున్నటువంటి మత్తులో ఆ పాపతో ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేది వాళ్ళ తమ్ముడు చెప్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా బాధగా కనీసం చిన్న పాపని ఆ బాబు ముందే అత్యంత దారుణంగా ఆ గంజాయి మత్తులో ఎలా బిహేవ్ చేశాడు అనేది ఆ బాబు మాటల ద్వారా విన్నటువంటి వాళ్ళందరి హృదయాలు కూడా ఒక్కసారిగా కదిలించాయని చెప్పాలి. చాలా వరకు ఈ గంజాయి కావచ్చు లేకపోతే డ్రగ్స్ ఈ మత్తులో ఉన్నప్పుడు ఈ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు గంజాయికి బానిస అవ్వకుండా యువత పోలీసులు కావచ్చు, నార్కోటిక్ టీమ్స్ కావచ్చు, వీళ్ళకి అవేర్నెస్ కల్పిస్తుంది. మరోవైపు ఇలాంటి గంజాయి ఎక్కడా కూడా అమ్మకాలు లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నప్పటికీ చాలా వరకు ఈ గంజాయికి ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే గంజాయిని ఎక్కువగా తీసుకుంటారని ఒక అపోహ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో స్కూల్స్, కాలేజెస్ లో కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ. రైట్ సుజాత, థ్యాంక్ యూ.